ఎంతలావు పరిటాల రవీంద్ర అని మాట్లాడుతాను. మీ నాన్న అడిగి ఎంతలావు చెప్తాడు పరిటాల రవీంద్ర అనేవాడు. ఎంతలావు వ్యక్తి అనేది మీ నాయన అడిగితే చెప్తాడు కరెక్ట్గా. ఇదే రకంగా నువ్వు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ పిచ్చి పిచ్చిగా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా, గుర్తుపెట్టుకో ప్రకాష్. నువ్వు కానీ నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పే దాంట్లోకి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికి ఇచ్చే వాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తుంది. సో దీన్ని ఏదో కామెడీగా తీసుకొని ఏదో మాట్లాడుతున్నాం, భలే మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో. దాని పరిణామాలు కూడా ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదగాలి. దాంట్లో ముఖ్యంగా నువ్వు నమ్మవేమో కానీ ఒక విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను, కర్మ సిద్ధాంతం ఉంటాను. అంటే ఏ పని చేసినా దానికి రిటర్న్లో దాని ఎఫెక్ట్ కూడా అరే రకంగా ఉంటుందని. సో ఆ కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మకపోవచ్చు, నేను నమ్ముతున్నాను.